కోట హై స్కూల్ ను మోడల్ స్కూల్ గా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే మంత్రి లోకేష్ బాబులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసిన నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి కోటలోని ఏవీకేఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు జూనియర్ కళాశాలను మోడల్ స్కూల్ గా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే సునీల్ కుమార్ కు మంత్రి నారా లోకేష్ బాబుకు కోట మాజీ ఎంపీ టీడీపీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. శనివారం ఆయన నివాసంలో వినోద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు విద్యా వ్యవస్థలపై మార్పులు తీసుకొస్తున్నారన్నారు. పేద విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా నారా లోకేష్ బాబు కృషి చేస్తున్నారన్నారు. జెడ్పీ హై స్కూల్ మోడల్ స్కూల్గా సెలెక్ట్ చేసినందుకు గౌరవ గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకొని వస్తున్నారు. పేద ప్రజలకి, పేద పిల్లలకి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా ఆయన ఆలోచిస్తూ మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్థాయి స్కూల్స్ లాగా పిల్లలు కూడా బాగా చదువుకోవాలా, అదే ఫెసిలిటీస్ ఉండాలని ఆయన మంచి ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. మన గూడూరు కాన్స్టిట్యున్సీలో ముఖ్యంగా మన కోటలో ఉన్న స్కూల్ సెలెక్ట్ చేయడం మన ఎమ్మెల్యే గారి కృషిని ఆయన అభినందిస్తున్నాం, ఆయన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయనకి తోడ్పడి మనందరం కూడా మన వంతు కృషి చేసి మన స్థానికంగా ఉండే స్కూల్ని డెవలప్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక హెడ్ మాస్టర్ గారితో మాట్లాడితే ఫ్యాకల్టీ తక్కువ ఉన్నారని చెప్పారు. అదేవిధంగా ల్యాబ్లు కూడా సరిగ్గా పరికరాలు ఇవన్నీ కూడా లేవని తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఆయన తప్పకుండా వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా కల్పిస్తారు హామీ ఇచ్చున్నారు. త్వరలోనే ఈ పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి. ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు. అది ఇక్కడ స్టాఫ్ తక్కువ ఉన్నారు, వారందరూ కూడా